శిక్షించడానికి ఇష్టపడరు కొందరు. దేవుడు చెప్పి రీతిగా మన పిల్లలను పెంచాలా. దేవుడు ఏం చేయాలా? మన పిల్లలను సండే స్కూల్కి పంపాలా. సండే స్కూల్ వారు పశ్చాత్తాపడడానికి మంచి మార్గం. కనుక ఏం చేయాలా? ఒక వ్యక్తి, మీకు ఇదిగా చెప్పినాను, ఒక సేవకుడు, నేను ఎవరి ద్వారా అయితే రక్షింపబడ్డానో ఆ సేవకుడికి ఒకే ఒక కుమారుడు. ఆ ఒక్క కుమారునికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. ఆయన కూడా సేవకుడే, ఆ కుమారుడు కూడా సేవకుడే. పులిపీఠం ఎక్కి వాక్యం చెప్తే ఇట్లా కదిలిపోయేది. అంత చక్కగా బోధించేవాడు. అయితే అవన్నీ మనకు చూడం. కానీ ఆ కుమారుని యొక్క కుమారుని ఈ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మదర్ అట్లా దగ్గర పెట్టుకొని కొన్ని పరిస్థితులను బట్టి మందిరంలో పెట్టుకొని వారు చదివిస్తూ వచ్చారు. చాలాసార్లు నేను అనుకున్నాను, ఇప్పుడు చెప్పిన మాట ప్రకారము నాకంటే ఎక్కువ దేన్ని ప్రేమించవద్దు అన్నారు. అది నా మైండ్లో తిరుగుతుంటే ఆ అబ్బాయిని, మనవన్ని, అంటే కుమారుణ్ణి ఎంత ప్రేమించేదంటే అబ్బా, అది నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. అంత దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నట్టుగా నేను చాలాసార్లు దేవుని కంటే ఎక్కువగా పిల్లోని ప్రేమిస్తున్నారే ప్రభా, దేవుడు మరి ఆ విధంగా ఉంటే ఎట్లుంటుందో నాకైతే ఏం తెలియదు అనుకుంటూ మనసులో అనుకుంటూ వెళుతూ ఉంటే ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఈ పిల్లోడిని గ్రాండ్ ఫాదర్ మదర్ వారు సిక్ అయ్యి ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం బాగాలేక. అంటే అడ్మిట్ అయిన తర్వాత ఈ పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకొని. తబలా కొట్టే ఎట్లా అంటే ఎవరు నేర్పింది కాదు, అది చిన్నప్పటి నుంచే. అప్పుడు 7th క్లాస్ ఆ పిల్లోడు తబలా కొడితే ఎట్లా కొడుతుంది అనుకున్నావు? టక అంత గిఫ్ట్ అది. అంతే, మనం నేర్పితే కూడా రానే కాదు, చక్కగా వాయిద్యాలు వాయించేవాడు. ఆ పిల్లోడు కూడా చాలా మంచి పెరిగినాడు, మంచి స్టడీ చేశాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక క్రిస్టియన్ టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది ఇంటర్వెల్ టైంలో 10-15 నిమిషాలు ఇస్తారు. ఆ టైంలో ఈ క్రిస్టియన్ స్కూల్ టీచర్ ఉందే, ఆమె ఒక పాన్ అని ఏమంటారు, ఆకు తమలపాకు డబ్బా దగ్గరికి పోయి తీసుకురమ్మని పిల్లోడికి ఇచ్చారు. ఈ పిల్లోడు సైకిల్ మంచిగా దొక్కుతాడు, వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి తిరిగి వస్తామని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆన్ ది స్పాట్లో అవుట్, యాక్సిడెంట్ స్పాట్లో అవుట్ అయిపోయాడు. నేను అప్పుడు కోర్టులో పనిచేస్తున్నా. అది కోర్టుకు ముందు రోడ్డు ఉంది, మెయిన్ రోడ్, జుడిషియల్లో ఉన్నప్పుడు ఉంటే ఫస్ట్ నాకే చెప్పేశా. పోయి చూస్తే ఇంకా నా గుండె ఎంత అదిరిపోయిందంటే నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుని కంటే ఈ పిల్లవాడిని ఎక్కువగా ప్రేమించి ఏం చేయబడ్డారు, తిరిగి సంఘం అంతట్లో కూడా నన్ను మాత్రమే నమ్ముతారు వాళ్ళు, ఆ ఇద్దరు, ఇంకెవరిని కూడా నమ్మరు. అయితే నన్ను ఉస్మానికి పంపించారు, పిల్లల్ని తీసుకొని రావాలా. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడ హార్ట్ ఫెయిల్ అవుతుందో అని భయం నాకు. అయితే అక్కడ పోయిన తర్వాత ఎంత దుఃఖం అంటే అంత దుఃఖాన్ని, నాయన కొద్దిగా మాట్లాడిన తర్వాత ఎట్లున్నారో అది తెలుసుకున్నాక, నాయన మనం ఇంటికి వెళ్ళిపోదాం, మీరు సిద్ధపడండి, మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను నేను అని నాయన అమ్మ నాన్న పెద్దవాళ్ళు. అయితే వచ్చిన తర్వాత ఏమైంది నాన్న, ఏమైంది అనుకుంటా ఫినాన్స్కి ఏమన్నా అయిందా అంటే మాటను చెప్పకుండానే బలవంతంగా చేసి వారిని సిద్ధం చేసి రెడీ చేసి తీసుకొచ్చాను. నేను అక్కడే చెప్తే మరి ఎక్కడ బాధైపోతారో అంత ప్రేమ ఆ పిల్లని మీద ప్రేమిస్తూ ఉంటే ఎంత బతిమలాని కూడా చెప్పలేదు. లేదు అయినా మనం వెళ్ళిపోదాం, నిన్ను పంపించారు అని అంటే ఏదో సంభవించింది, ఫినాన్స్కి ఏదో సంభవించింది అనుకున్నారు.
ఆ పిల్లోని పేరు ఫినియాస్. వెళ్ళిన తర్వాత అక్కడ మందిరానికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళని వదిలిపెట్టి బయట ఇక గోళ్ళమని ఏడ్చాడు తప్ప ఇంకేమీ చూడలేదు. ఎందుకు చెప్పినా చెప్పండి, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. అది మీరు నేర్చుకోనండి. నేను అనుకూడ మాటి మాటికి చాలాసార్లు ఈ పిల్లోని ఎంత ప్రేమిస్తున్నారు ప్రభు ఏమైనా చేస్తే ఎట్లా ప్రభా అని హృదయంలో అనుకుంటూ ఉన్నాను. అలాంటి అప్పుడు అట్లు భక్తితో లోకంలో సంఘంలో కొనసాగిస్తూ వచ్చాం కనుక పాపమును కప్పిపెట్టక ఏం చేయాలా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా.